హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం రెడ్ మ్యాజిక్ 9S Pro ప్లస్ ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 3rd July 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మొబైల్ స్పెషాలిటీస్ ఏంటంటే ఏఐ గేమింగ్ ఫోన్ అంటున్నారు. అందరికీ తెలుసుగా ఏఐ ఈ మధ్యలో ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. వీళ్ళు గేమింగ్లో కూడా యూజ్ చేసినట్టుగైతే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకేనా, ఇక్కడ డిస్ప్లే సైజులు చూసుకుంటే రెండు సేమ్ ఉంటాయి అనమాట. 6.8 inches ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్జీ డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1600 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇది డీసీ డిమ్మింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 2160Hz PWM డిమ్మింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే రెండిట్లో కూడా సేమ్ ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. లీడింగ్ వర్షన్ని యూజ్ చేసినట్టుగైతే వీళ్ళు చెప్తున్నారు. ఎడ్రినో 750 GPU ఉంటుంది. అలాగే దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే 9S Proలో చూసుకున్నట్టయితే 12GB ర్యామ్ ఉంటుంది. 256GB 512GB స్టోరేజ్ ఉంటుంది. అదే Pro Plusలో చూసుకున్నట్టయితే 16GB 24GB ర్యామ్ ఉంటుంది. 512GB 1TB అయితే స్టోరేజ్ ఉంటుంది. రెండిట్లో కూడా LPDDR5X ర్యామ్ ఉంటుంది. అంటే USF 4.0 స్టోరేజ్కి సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే 9S Proలో చూసుకున్నట్లయితే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అదే Pro Plusలో చూసుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 165 watts ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, ఇక కెమెరా సెటప్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఓమ్ని విజన్ సెన్సార్ని యూజ్ చేశారు. ఇది అండర్ డిస్ప్లే కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. విత్ OIS తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇది చూసుకున్నట్టయితే సామ్సంగ్ GN5 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇది సామ్సంగ్ JN1 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. 2 మెగాపిక్సెల్ అయితే మైక్రో సెన్సార్ ఉంటుంది. అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. DTS-X అల్ట్రా సపోర్ట్ కూడా ఉంటుందంట. అంటే ఆ స్పీకర్స్ని అయితే యూజ్ చేసినట్టయితే వీళ్ళు చెప్తున్నారు. NFC సపోర్ట్ ఉంది. వైఫై 6E సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 మీద వస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే 3.5mm ఆడియో జాక్ ఇచ్చారనమాట. ఇది బెస్ట్. ఈ మధ్యలో ఇలాంటి ఫోన్స్కి అయితే తీసేస్తున్నారు. అంటే ఫ్లాగ్షిప్ ఫోన్స్కి వీళ్ళైతే ఇచ్చారనమాట 3.5mm ఆడియో జాకు. దీనికి 3 మైక్స్ ఉంటాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. Android 14 మీద వస్తుంది. రెడ్ మ్యాజిక్ OS 9.5 మీద అయితే ఇది రావడం జరుగుతుంది అనమాట. USB Type-C తో వస్తుంది. ICE 13.5 మ్యాజిక్ కూలింగ్ సిస్టమ్ని కూడా యూజ్ చేసినట్టుగా చెప్తున్నారు. అడిషనల్ ఫీచర్స్ అన్నీ ఒకసారి స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. మెయిన్ అయితే నేను చెప్పిన. ఓకేనా, ఇప్పుడు మనం 9S Proకి సంబంధించిన ప్రైజెస్ అయితే చూద్దాము. ఇక్కడ వీళ్ళు కలర్స్ను బట్టి ప్రైజెస్ అయితే తీసుకొచ్చారు. మరి కలర్స్లో అంత స్పెషల్ ఏముందో నాకు తెలియదు అనమాట. ఓకేనా, వీళ్ళు కలర్స్ నేమ్స్ కూడా క్రేజీగా పెట్టారు. ఒకసారి నేను చెప్తా చూడండి. నాకు కొద్దిగా ఫన్నీగా అనిపించింది అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ నైట్ వైట్ అలాగే డార్క్ నైట్ అనే కలర్స్తో అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ బేస్ మోడల్ ఉంటుంది కదా 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 55,100 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. అలాగే 12GB 512GB మోడల్ ఉంటుంది కదా, దాని ప్రైస్ చూసుకున్నట్టయితే 59,700 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ట్రాన్స్పరెంట్ సిల్వర్ డిటోరియం అలాగే ట్రాన్స్పరెంట్ డార్క్ నైట్ ఈ రెండు కలర్స్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే వీళ్ళు 57,400 రూపాయలు పెట్టడం జరిగింది. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 62,000 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. 9S Pro Plus ప్రైజెస్ చూద్దాము. ఇక్కడ డార్క్ నైట్ అలాగే వైట్ నైట్ కలర్స్ ప్రైస్ చూసుకున్నట్లయితే 16GB అలాగే 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 66,600 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ట్రాన్స్పరెంట్ సిల్వర్ డ్యూటేరియం అలాగే ట్రాన్స్పరెంట్ డార్క్ నైట్ ఈ కలర్స్ యొక్క ప్రైజెస్ చూసుకున్నట్లయితే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 68,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. అలాగే ఇంకో హై అండ్ మోడల్ ఉంటుంది కదా 24GB ర్యామ్ అలాగే 1TB మోడల్ ఉంటుంది కదా, దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 80,300 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు కలర్స్ ప్రైజెస్ అయితే చెప్పాను. ఎందుకైనా మంచి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళ గురించి కలర్స్ కూడా ఒకసారి చెప్తా చూడండి. కలర్స్ కూడా ఒకసారి స్క్రీన్ మీద వేస్తున్నా. డార్క్ నైట్, వైట్ డార్క్, అలాగే ట్రాన్స్పరెంట్ సిల్వర్ డ్యూటోరియం, అలాగే ట్రాన్స్పరెంట్ డార్క్ నైట్ ఇవే కలర్ ఆప్షన్స్ అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మొబైల్ అప్డేట్స్ ఇట్లా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ మొబైల్ మన ఇండియాకి వస్తా అంటే దాదాపు రాదు.